ఓం గంగణమతే నమ, శ్రీమాత్రే నమ, ఓం శరవణ భవాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ. మీకంతా కూడా ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే కాలసర్ప దోషం అంటే ఏంటి, దాని దోష నివారణ అంతా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వల్ల లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ స్థానంలో కనుక రాహుకేతులు ఉండి రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా 7 గ్రహాలు కానీ 5 గ్రహాలు కానీ ఉంటే కనుక కాలసర్ప దోషం వర్తిస్తూ ఉంటుంది. ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా వీళ్ళకంతా కూడా సొంత గృహం అనేది ఉండదు. ప్రధానంగా అంటే సొంత ఇల్లు అనేది ఉండదు, రాష్ట్రాధిపత్యం అనేది ఉండదు అన్నమాట. ఏ గ్రహంతో పాటు కలుగుతూ ఉంటారు, ఏ ఇంట్లో అయితే ఉంటారు వీళ్ళంతా కూడా, ఏ ఒక రాశిలో ఉంటారు, సంచారం జరుగుతుంటుంది లగ్నవశాత్తు, ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాలు వీళ్ళ ప్రభావం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా జీవిత కాలంలో మానవాళి జీవిత కాలంలో ఎక్కువ కాలం అంతా కూడా రాహుకేతు యొక్క దర్శనంలోనే ఎక్కువ కాలం నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా వీళ్ళ ప్రభావం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించాలన్నా, ప్రధానంగా డాక్టర్ కావాలన్నా, కొన్ని వృత్తులకంతా కూడా కారకత్వం ఉంటుంది. మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం రావాలన్నా, దశమహావిద్యలు రావాలన్నా ఈ యొక్క రాహుకేతు ప్రభావం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా పాండిత్యానికి కారణమవుతాడు. మంత్రశాస్త్రానికి అంతా కూడా కారణం. పంచమ స్థానము, దశమ స్థానం కారణమవుతూ ఉంటుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటుందో దాని ప్రభావం అంతా కూడా మానవాళి జీవితం మీద ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల మీద ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే జన్మస్థానం అంటే 1వ స్థానము, 2వ స్థానం అంటే ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానం, ఈ స్థానాల్లో గనక రాహుకేతు సంచారం జరిగి ప్రధానంగా ఈ రాహుకేతు మధ్యలోనే ఎక్కువ గ్రహాలంతా కూడా సంచారం జరుగుతుంటే జాతకరీత్యా దానికి సర్పదోషము, సర్పజాషం అనేది, సర్పశాపం అనేది వర్తిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. సర్పశాపం కానీ సర్పదోషం కానీ వర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలి, నాగబలి చేసుకుంటూ ఉండాలి. కుక్కి పుణ్యక్షేత్రంలో అంతా కూడా సర్ప సంస్కార పూజ చేసుకోవడం. ప్రధానంగా కేరళ ప్రాంతాల్లో అంతా కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు అంతా కూడా సర్ప సంస్కార పూజ అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా అలిపి ఉండే పుణ్యక్షేత్రంలో అంతా కూడా నాగదేవత దేవాలయం అనే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో కూడా సర్ప సంస్కార పూజ ఆచరించడం. ఈ యొక్క పూజ చేసుకునే ముందే మీరంతా కూడా 3 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ముందు అంతా కూడా అక్కడ సంస్కార విధానం అంతా కూడా ఆచరించుకోవడం. ప్రధానంగా ఈ యొక్క సాంప్రదాయ వస్త్రాలతోటి పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవడం, నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేయడం, నక్షత్ర బలి, నాగబలి ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి చరిత్ర పారాయణం చేసుకోవడం మరియు మానసదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఓం అస్తిక మహాముని దేవతాయే నమః అనే నామాన్ని ప్రతిజ్ఞగా ఓం అస్తిక మహాముని దేవతాయే నమః, ఓం అస్తిక మహామునియే నమః, లేకపోతే అస్తిక మహాముని నమః, అస్తిక మహాముని యొక్క నామాన్ని స్మరణం చేసుకోవడం. ప్రధానంగా ఈ యొక్క దోష నివారణ అంతా కూడా మీరు ప్రధానంగా ఈ పరిహారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలు ఏంటి, ఆ దోషానికి పరిహారం ఏ రకంగా ఆచరించాలి, ఏ దోషంలో అంతా కూడా ప్రబలంగా ఉందా, లేదు సాధారణంగా రాహుకేతు దోషాలు ఉన్నాయా, ఆ దోషానికంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ స్థానంలో ప్రధానంగా ఉన్నాయి, ఆ దోషానికంతా కూడా పరిహారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగాలన్నా, ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండాలన్నా రాహుకేతు ప్రధానంగా కారకత్వంగా అవుతుంటారు. రాహుకేతులంతా కూడా చూసుకుంటే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల రాహుకేతు దోష నివారణ అవుతుంది. గణపతికి అంతా కూడా ముండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల మోదకాలతోటి హోమాది కార్యక్రమాలు, గణపతి అధర్వశీష మంత్రాలతోటి, గణపతి లక్ష్మీ గణపతి మూల మంత్రాలతోటి, ఉచ్చిష్ట గణపతి మూల మంత్రాలతోటి యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నాగేంద్ర స్వామి ప్రీతికరంగా వీరంతా కూడా సర్ప సంస్కార పూజ ఆచరించడం, నాగబలి ఆచరించడం, నవనాగ మంటపం అంతా కూడా వేసి నాగమంటపంలో అంతా కూడా ఈ యొక్క సర్ప సంస్కార పూజ, నాగబలి అంతా కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి, విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వెండి సర్పాన్ని అంతా కూడా చిన్నగా చేయించుకొని 3 పడగలది కానీ 5 పడగలది కానీ వెండి సర్పాన్ని అంతా కూడా చేయించుకొని ఇంట్లో కులదేవతగా ఆరాధన చేసుకోవడం, రోజు ఆవు పాలతో అభిషేకం చేయించి 27 రోజులు కానీ 48 రోజులు కానీ 54 రోజులు కానీ ఉంచి దానికి బెల్లం కానీ తేనె కానీ నివేదన చేసి ఆ పూజ చేసుకున్న ఈ యొక్క సర్పాన్ని అంతా కూడా తీసుకెళ్లి బ్రాహ్మణోత్మక అంతా కూడా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన వాళ్ళు ఈ యొక్క సర్పజాతికి చెందిన ప్రధానంగా అంతా కూడా అస్థిక మహాముని అంతా కూడా శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. అస్థిక మహాముని యొక్క చరిత్ర అంతా కూడా సర్పయాగం జరుగుతున్న సమయంలో అంతా కూడా ఆపేర కావున విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది, శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగుల్లో మార్పులు కలగాలన్నా, విదేశంలో స్థిరత్వం కలగాలన్నా, వ్యాపారంలో ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి కలగాలన్నా, రాహుకేతు ప్రభావం అంతా కూడా జీవితంలో జాతకంలో అంతా కూడా ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. అందుకని ఈ పరిహారం అంతా కూడా సంపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూష్మాణ దానం చేసుకుంటూ ఉండాలి. తెల్ల గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతి నిత్యం కూడా మిరవలు, ఉలవలు మరియు శనగలు, బొబ్బర్లు అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః నేను నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి సర్పదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః.